మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేసేదే చెప్తాం, లేనిపోనిది చెప్పమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలిపోయిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు రాజకీయాలంటే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా హామీల గురించి చెప్తున్నాడు. ఇవాళ పేదవాడు కూడా 40-50 రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా 3 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు, 20,000 కోట్ల రుణమాఫీ చేయడం, 5 లక్షల రూపాయలతో ఇల్లు 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయిండ్రు. ఏ కాన్సెన్స్ లో 200-300 కంటే ఎక్కువ డబ్బులు పెట్టడం కట్టలే, కట్టినది అలాట్మెంట్ చేయలే, ఇల్లు కట్టలే. అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినాను. ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు మాట్లాడి ఇవాళ మమ్మల్ని మోసం చేసినామంటారు. మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం. ఇంకా మాకు చాలా సమయం ఉంది, దాదాపు ఇంకా 35 నెలల సమయం ఉన్నది. మేము తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఆ విధంగా దాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా 40,000 కోట్ల అప్పులు పెట్టిపోయింది. మొత్తం 7 లక్షల కోట్లలో ఇటు డిస్కామ్లకే 40,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆలోచించి ఇవాళ ఇల్లు కట్టే కార్యక్రమం మీలాగా దళిత బంధు 10 లక్షలు పెడితే 5 లక్షలు ఎమ్మెల్యేకి తీసుకునే విధంగా కాదు. గ్రామ సభ ద్వారా ఆఫీసర్లే పోయి ఎంక్వైరీ చేసి లేని వారికి ఇవ్వడం, దళితుల 3 ఎకరాలని చెప్పి దాని మాట కూడా మార్చలేదు. మేము 400 హామీలని 6 హామీలు ఏమైనాయని చెప్పాం. మీ కళ్ళ ముందునే కనబడుతున్నాయి. ఎవరు కరెంటు బిల్లు కడతలేరు. 50 లక్షల కుటుంబాలు. ఆర్టీసీ బస్సుకు 4,600 కోట్లు ఇవాళ ఆర్టీసీకి మేము కట్టాం. ఉచిత ఉగ్రవాద